నిత్య. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఇప్పుడు మనం గబ్బర్ సింగ్ కిచెన్ ఈ పేరు మీరు వినే ఉంటారు. యాక్చువల్లీ ఎన్నో రెస్టారెంట్ల గురించి మనం వింటాము, కానీ సినీ ఇండస్ట్రీలో 42 ఇయర్స్ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేసి ఆయనకంటూ ప్రొడక్షన్ చీఫ్గా ఒక గొప్ప పేరు పొందిన పచ్చెల్ల ప్రకాష్గా పేరు పొందిన పర్సన్ని మనం మీ కలవడానికి వెళ్దాం. రండి, ఇప్పుడు ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. రండి, ఆయన్ని కలుద్దాం. హాయ్ అండి, నమస్కారం. ఏంటి సార్ ఈరోజు మరి స్పెషల్ ఏం చేశారు? చేప పులుసు, తర్వాత చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, ఎగ్, మటన్ కర్రీ, మటన్ రోస్ట్, ఇక్కడ వెజిటేబుల్స్. ఇవన్నీ వెజ్ బఫేనా? ఇవన్నీ వెజ్ బఫే అమ్మా. ఇందాక మీకు చెప్పిన ఐటమ్స్ అన్ని ఇందులో ఉన్నాయి. గుత్తొక్కాయ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, ఏ ఆలు కుర్మా, ఏ తందూరి, ఏది దొండకాయ, ఇదేమో కాలీఫ్లవర్, ఇదంతా చట్నీస్, సాంబార్. హాయ్ అండి ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ స్టార్టింగ్ మీ కెరీర్ అనేది ప్రొడక్షన్ బాయ్ నుంచి ఎన్నో రకాల బ్యానర్స్ లో పనిచేశారు. అలానే ఇప్పుడు ప్రొడక్షన్ చీఫ్ గా వర్క్ చేస్తూ మీ ఈ గబ్బర్ సింగ్ కిచెన్ అనేది స్టార్ట్ చేశారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా. నేను ఎట్లా అంటే మాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర మండపేట. నేను ఈ సినిమా పిక్చర్లోని మెడ్రాస్ వెళ్ళిపోయాను. అప్పుడు నా ఏజ్ 15 ఇయర్స్. ఏది వెళ్ళిపోయి అక్కడ ఏం అవ్వాలి వెళ్ళి నాకేం తెలియదు. మొత్తానికి వెళ్ళిపోయాను సినిమా పిక్చర్. వాణిశ్రీ అంటే నాకు చాలా ఇష్టం. అవును. ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నా జేబులో డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. 3 days అయిన తర్వాత వాణిశ్రీ షూటింగ్ ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేశా. ఎంక్వైరీ చేసేటప్పటికి ఏవిఎం స్టూడియోలో మెడ్రాస్ అక్కడ అవుతుందని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి మేకప్ మెన్లు, కాస్ట్యూమ్స్, వాళ్ళ హెయిర్ స్టైల్ అందరూ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వెళ్ళేటప్పటికి ఏదో వెళ్తాం రావడం జరిగింది. ఒక 1 week తర్వాత వాణిశ్రీ గారు పరిచయం చేశారు. ఎవరు? ఒక మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్ పరిచయం చేస్తే అమ్మ నేను మీ దగ్గర ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అమ్మ. సో మీరు డైరెక్ట్ గా మేకప్ మ్యాన్ తోనే కాంటాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు? మేకప్ మ్యాన్ తో కాంటాక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఆమె పరిచయం చేసి ఆమె చెప్పింది, అదే ఇక్కడ అందరూ ఫుల్ ఉన్నారు కదా అని మన ఇంట్లో పని చేసుకుంది కానీ చెప్తాను నేను తర్వాత అంటే ఇంట్లో ఎక్కాను. ఇంట్లో ఒక 10 months అనమాట. అట్లా ఉంటా తర్వాత ఒక 1 month 15 days 2 months అయిన తర్వాత ఆమె నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే మధ్యలో అడుగుతా ఉండేది. నేను ఒక మేకప్ మ్యాన్ అవ్వాలని అనుకుంటున్నానమ్మా అని చెప్పాను. అంటే మీరు స్టార్టింగ్ మేకప్ మ్యాన్ గా వెళ్ళారు? అట్లా మేకప్ మ్యాన్ అవ్వాలని వెళ్ళారు. అది అప్పుడు నా ఏజ్ ఎంత 15 years. చిన్నప్పుడు వెళ్ళిపోయాను. ఆ విధంగా జరిగితే వాణిశ్రీ నన్ను అడిగింది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మేకప్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. మేకప్ మ్యాన్ వద్దు, నీ బంద్ వద్దు, ఏమొద్దు, ఒక ప్రొడక్షన్ కార్డు నేను ఇప్పిస్తాను, నువ్వు ప్రొడక్షన్ లో ఉండు, అది మీ అమ్మ నాన్న డబ్బులు ఇవ్వాలి. వాణిశ్రీ గారు డైరెక్టర్ గా మీతో మాట్లాడారు. మీ అమ్మ నాన్నకి నువ్వు డబ్బులు పంపించాలంటున్నావు కదా, ఇదైతే డైలీ డబ్బులు వస్తాయి, మేకప్ అయితే డబ్బులు ఇవ్వరు అని చెప్పేసి ప్రొడక్షన్ కార్డు తీసి ఇచ్చారు నాకు అక్కడ మెడ్రాస్ లో. 100 రూపాయల కార్డు అప్పుడులో. ఆ విధంగా ఉంటా చిలిపి కృష్ణ అని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్ ది రమ్మని అడిగాడు. అక్కినే నాయకులతో బుక్ అయ్యారు వాణిశ్రీ హీరోయిన్ గా. అప్పుడు ఆమె నాకు చెప్పింది, మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, నువ్వు బట్టలు సర్దుకో 2 days లో. నేను అక్కడ నాగేశ్వరతో సినిమా బుక్ అయ్యాను, చిలిపి కృష్ణ సినిమా బుక్ అయ్యాను నేను అని చెప్తే మేము అందరూ హైదరాబాద్ వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది పబ్లిక్ గార్డెన్లో షూటింగ్ అవుతుంది. అప్పుడు నాగేశ్వరరావు వాణిశ్రీ కలిసి ఒకసారి భోజనం చేసేవారు. నేనే పెట్టేవాడిని భోజనం కూడా. దగ్గరుండి మీరే చూసుకున్నారు? అప్పటి నుంచి దగ్గరుండి మీరు అన్ని చూసుకున్నారు. అవును. ఆ విధంగా చూస్తా నాగేశ్వరరావు బాగా మెచ్చుకున్నాను నన్ను. ఆ కుర్రోడు చాలా బాగా చేస్తున్నాడు సర్వింగ్, అదిని నాకు అసిస్టెంట్గా ఇచ్చేసాయి వాణిశ్రీ అడిగారు. మరి నీకు ఇస్తా నాకు అని చెప్పి ఆమె అన్నది అనమాట. అట్లా ఉంటా ఒక అదే అయిపోయింది షూటింగ్. ఇక్కడ ఒక 40 days 45 days అయింది. వాణిశ్రీ గారు మెడ్రాస్ వెళ్ళిపోతే నాకు నాగేశ్వరాన్ని పరిచయం చేసి నువ్వు ఆయన దగ్గరే ఉండిపో, ఆయన అడిగారు కదా, నేను అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను, ఇంకా షూటింగ్ ఉంది కదా అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చాక నాగేశ్వరరావు ఒక కార్డు ఇప్పించారు, హైదరాబాద్ కార్డు. మాకు 24 unions కి ఒక కార్డ్స్ ఉంటాయి. ఏ కో డిపార్ట్మెంట్ ఒక యూనియన్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళే పనిచేయాలి అందులో.
అది ఇది కూడా 100 రూపాయలు కార్డు ఇక్కడ కూడా. ఇప్పుడు నేను అది క్యాన్సిల్ చేసుకుని ఇది క్యాన్సిల్ చేసుకున్నా కూడా నాకు అది 10 లక్షలు, ఇది 8 లక్షలు, 18 లక్షల దాకా వస్తుంది. అట్లా ఉంటా ఇంకా నేను తర్వాత ఇంకా ప్రొడక్షన్ కార్డు ఇచ్చారు కాబట్టి నేను ఇంకా నాగేశ్వరం నుంచి కూడా బయటకు వచ్చేసా. పెద్ద ఎన్టీఆర్, కృష్ణ గారు, చాలా పెద్ద పెద్ద మహానుభావులు, గొప్ప వాళ్ళందరితో మీరు కలిసి పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అది నాగేశ్వరరావు, పెద్ద ఎన్టీఆర్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అందరితో కలిసి పనిచేస్తూ ఉండేవాడు. అంటే మీరు పని చేసేటప్పుడు ఎలా ఉండేది వాళ్ళతో? అంటే సన్నిహితంగా ఉండే వాళ్ళ, లేకపోతే ఒక వర్కర్? నేను పనిచేసేటప్పుడు అంటే ఒక అసిస్టెంట్ గా పనిచేసేవాడు, ప్రొడక్షన్ అసిస్టెంట్ గా. తర్వాత సురేష్ ప్రొడక్షన్ లో అహనా పెళ్ళి అని చెప్పేసి, అహనా పెళ్ళంట, ఏది కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, ఆ సినిమాకి నేను చీప్ అయ్యాను. అంటే నేను చీప్ అయ్యేప్పటికి 42 సంవత్సరాలు అవుతుంది. అది ఎవరిచ్చారు? రామానాయుడు గారు ఇచ్చారు ఈ అవకాశం. అంటే ఇది నాగేశ్వరరావు రికమెండేషన్ తో రామానాయుడు గారు అవకాశం ఇచ్చారు. అది చేసుకుంటా నేను ప్రొడక్షన్ లో ఓ డిఫరెంట్ గా ఒకటి సృష్టించాను. అది ఎట్లా? ఇది ఒక పచ్చడి వేయాలనుకో, ఏదో ఒకరికి వేసి వెళ్ళిపోవడం. అవును, మీకు పచ్చళ్ళ ప్రకాష్ గారు అని గొప్ప పేరు ఉంది. ఈ పేరు రావడానికి కారణం ఏంటండి? కరెక్ట్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఏముంది, నేను చాలా మంది చీపులదే నేను పని చేశాను. పని చేస్తుంటే అలా పచ్చడి బాటలు తీసుకురావడం, మెడ్రాస్ లో మాట నేను చెప్తున్నాను. పచ్చడి వేసి ఇది 2-3 వేసేసి వెళ్ళిపోవడం, తర్వాత వేరే వాళ్ళకి వేయకపోవడం, వీళ్ళందరూ ఫీల్ అయ్యేవారు అనమాట. ఏంటి ప్రకాష్ అయ్యారా, మీ చీపు వాళ్ళకే వేస్తాడా, మాకు వేయరా, ఇల్లు కట్టేస్తాడా అని నవ్వుతా అట్లా మాట్లాడు. అదంతా నేను దృష్టిలో పెట్టుకున్నాను. నేను ఆహార పిల్లని సురేష్ పట్టుకున్న చీప్ గా ఛాన్స్ వచ్చింది. దాన్ని నేను ఎట్లా డిఫరెంట్ గా చేయాలి, ఒక ప్రొడక్షన్ లో ఏం చెయ్యాలి ఆలోచించి పొద్దున్నే వస్తాం, అందరికి రాయి బొబ్బాయి, తర్వాత అందరూ 4 రకాల టిఫిన్స్, తర్వాత లంచ్, తర్వాత స్నాక్స్, టీ కాఫీలు, ఏది ఇచ్చినా అందరికి సమానంగా ఇవ్వడంలోని అక్కడ పచ్చళ్ళు వేసినా ఏది వేసినా కూడా అందరికి పెట్టడంలో పచ్చళ్ళ ప్రకాష్ గా ఆ పేరు వచ్చింది. మరి ఇదేంటి సార్, అంటే గబ్బర్ సింగ్ గారి కిచెన్ అని పెట్టారు మీరు? అవును, నేను రావడమే చూసాను. అక్కడ దేవుడి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. కరెక్ట్. అంత గొప్పగా అభిమానిస్తున్నారు మీరు. అవును. అసలు దీనికి కారణం ఏంటండి? దీనికి కారణం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎప్పటి నుంచో చాలా రోజులు వెయిట్ చేశాను. 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు వెయిట్ చేశాను. అంటే ఆయన సినిమా చేయాలి అని చెప్పేసి. అంతకుముందు నేను వేరే అన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. చెప్పాను కదా, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు గారు, కృష్ణ గారే కాకుండా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు, అందరూ ఇంకా పెద్ద వెంకటేష్ బాబు, నాగార్జున, ఇట్లా 3 తరాలుగా చేసుకొస్తున్నాను. చేసుకొస్తా పవన్ కళ్యాణ్ గారితో నాకు ప్రొడక్షన్ అసిస్టెంట్, అదే ప్రొడక్షన్ చీఫ్ గా ఒక ఛాన్స్ వచ్చింది. ఇది బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్, ఈయనేమో హీరో. అంతకుముందు తీనిమారిన సినిమాకి బండ్ల గణేష్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు డేట్స్ లేవు. అప్పుడు నేను సింహాద్రి అని చెప్పేసి రాజమౌళి గారు షూటింగ్ చేస్తున్నాను నేను. అప్పుడు డేట్స్ ఇవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డేట్లు ఇచ్చారు. ఏది గబ్బర్ సింగ్ ఆయన పార్ట్నర్ గా ఉంది. ఈ సినిమా నువ్వు తప్పకుండా చెయ్యాలి ప్రకాష్ అని చెప్పేసి అంటే, చేస్తాను సార్, నేను ఖాళీగా ఉన్న ఆయనతో కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్నా, 2-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను, డేట్స్ కుదరలేదు నాయి, ఇప్పుడు తప్పకుండా చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఉంటారు, ఏంటి అందరికి ఏది పెట్టినా కూడా అందరికి సమానంగా పెట్టాలి, అందరు కరెక్ట్. మేము కూడా విన్నాం, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి ఒకే క్వాలిటీ, ఒకే మంచి ఫుడ్ ని మీరు అందించారని మేము కూడా విన్నారు కదా. అది ఒకటే ప్లాన్, ఆయన ఎట్లా ఆయన ఏం తిన్నాడో అందరికి అది ఇవ్వాలి. అది ఆయన ప్లానా, లేకపోతే మీరు ఫస్ట్ నుంచి కూడా అలాగే రావడం వల్ల? నేను కూడా ఫస్ట్ నుంచి అహనా పెళ్ళంట సినిమా చీప్ అయిన తర్వాత, అంతకుముందు కొంతమంది చీపులు ఎట్లా పెడతారో ఏంటి అన్ని గమనించాను కదా. నేను డిఫరెంట్ గా చేయబోయాను, ఎట్లా డిఫరెంట్ గా చేస్తాను. అప్పటికి నాకు కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ బండ్ల గణేష్ గారు కూడా నేను చేసే చాలా సినిమాలు చిన్న వ్యాసాలు వేసుకుంటా వచ్చేవారు. రాజా రవీంద్ర గారు, బండ్ల గణేష్ గారు ఇట్లా వేస్తుంటే ఒకసారి బండ్ల గణేష్ ఇట్లా ఫుడ్ పెడుతున్నాను, ప్రకాష్ నేను ఎప్పుడు చీప్ అయినా కూడా, నేను ఎప్పుడు ప్రొడ్యూస్ అయినా కూడా నిన్నే చీపించేస్తాను, అందుకని ఎందుకంటే నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు అన్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ సినిమాకి అవకాశం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూడడం, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఒకటి అయింది, దాన్ని బట్టి ఈక్వల్ గా చూడడం జరిగింది. మరి దీనికి గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీతో పెట్టడం, అంటే మూవీ నేమ్ తో పెట్టడానికి అట్లా పెట్టిన కారణం ఏంటంటే గబ్బర్ సింగ్ సినిమా పెద్ద హిట్ కొట్టింది. పెద్ద హిట్ కొడతంలోని పెద్ద హిట్ కొట్టడంలో అది చాలా ఇంకా భయంకరం అన్నమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించి ప్రకాష్ మీరు నోట్తో అన్నారు పెద్ద హిట్ కొడుతుందని, పెద్ద హిట్ కొట్టేశాం అని చేత నెక్స్ట్ మీకు కెమెరామెన్ గంగతో రాంబాబు అని సినిమా ఉంది, వెళ్ళి భగవంత్ దాని గారు కలండి,
అని చెప్పిన తర్వాత ఆయనతో వరుసగా ఒక 5-6 సినిమాలు చేసుకుంటా వచ్చాను. తర్వాత నాకు ఆయన హెల్పింగ్ ఎక్కువ ఉంది. ఎట్లా హెల్పింగ్? ఒక మెస్ పెట్టాను నేను, గబ్బర్ సింగ్ మెస్ అని. గబ్బర్ సింగ్ కిచెన్ అది కూడా ఆ పేరు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు బయటకు వచ్చింది ఒక రెస్టారెంట్ ఇది. ఈ గబ్బర్ సింగ్ కిచెన్ అన్నది నాకు ఒక 15 సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఆయన పేరు మీద ఆయన వచ్చి ఓపెన్ చేసి ఆయన నాకు ఒక 50 lakhs వరకు హెల్ప్ చేసి 2 సార్లు ఆ మెస్ పెట్టిన తర్వాత ఇంకా నాకు చాలా చాలా హెల్పింగ్స్ ఉన్నాయి. అది చాలా help చేశారు ఫ్యామిలీకి. మరి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి? ఇక్కడికి రాలేదు. ఆ రోజు వెట్టలి వెళ్ళిపోతున్నారు. నేను కార్డు తీసుకెళ్ళి ఇచ్చాను. అరే నేను ఇది వెట్టలి వెళ్తున్నాను, నాగబాబు కొడుకు పెళ్ళి, దాని గురించి నేను తర్వాత ఎప్పుడైనా వస్తాను అని చెప్పేసి కార్డు తీసుకున్నారు. సో ఒక మూవీ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కెమెరా స్విచ్ ఆన్ చేయమని చెప్పారంట. అవునమ్మా. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ అంటే అలా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? కరెక్ట్. ఇది నేను చెప్తాను మీకు. ఇది ఎట్లా అంటే, నేను గబ్బర్ సింగ్ 2 అని సినిమాకి నేను కెమెరా స్విచ్ ఆన్ చేశాను, కరెక్టే. అది నాకు కూడా తెలీదు. అది ఏ విధంగా జరిగిందంటే, మార్నింగ్ 6:30కి ఇది బిల్లట్ ఇది వెంకటేశ్వరం గుడి అని చెప్పి నగర్లో ఉంది. అక్కడ మార్నింగ్ 6:30కి వచ్చారు. వచ్చిన తర్వాత సెకండ్ ఇచ్చారు. ప్రకాష్ గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పూజ దగ్గర ఉండాలన్నారు. నేను ఆయన కలిసి పూజ దగ్గర ఉన్నాం. ఉన్న తర్వాత 10 నిమిషాల తర్వాత పూజ అయిపోయింది. ఇంకా కెమెరా స్విచ్ని క్లాప్ కొట్టాలి. అటువంటిప్పుడు ఆయన కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళి కెమెరా స్విచ్ ఆన్ చేయమని చెప్పి అంటే నేను ఎట్లా ఫీల్ అయ్యాను తెలుసా? అసలు కెమెరా అంటే నాకేంటో తెలియదు. కెమెరా తెలుసు, ఆ స్విచ్ ఆన్ చేయడం ఎవరు చేస్తారు? అది పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. ఏది మోడీ గారు పెద్ద పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఆయన తలుచుకుంటే పెద్ద పెద్దవాళ్ళు పిలవగలడు. నేను టీ కాఫీలు ఇచ్చే మనిషిని, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ని గుర్తుపట్టుకొని అప్పుడు కాటరామరాయుడు ఈ గబ్బర్ సింగ్ 2 సినిమాకేమో వాళ్ళ ఫామ్ హౌస్లో ప్లానింగ్ కథ అంతా ఆయనే చేసుకుంటున్నారు. తర్వాత ఒక పక్కన రాజకీయంలోకి వెళ్తున్నారు. ఆ ప్లాన్ చేసుకుంటా ఈ ప్లాన్ చేసుకుంటా మధ్యన ఒక ప్రొడక్షనోడిని, ఏది టీ కాఫీ ఇచ్చుకున్న వ్యక్తిని, ఓ పక్కన సురేష్ బాబు వచ్చారు, ఓ పక్కనేమో హైకోర్టు జడ్జి వచ్చారు, ఓ పక్కన దేవేశ్వరి ప్రసాద్ గారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. అటువంటి అప్పుడు నన్నే పిలిచి కెమెరా స్విచ్ ఆన్ చేయించారంటే అంత గొప్ప వ్యక్తి, ఆయనకి ఎంత బ్రెయిన్ ఉంది ఆలోచించుకోండి. అది చాలా నేను ఫీల్ అయ్యాను. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇంకా 8 years అయిపోయింది నాకు. అటువంటి మంచి వ్యక్తి, అంత బ్రెయిన్ ఉన్న వ్యక్తి అన్నమాట. అది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన ఇప్పుడు ఆంధ్రాలో సీఎం గా అని పోటీ చేస్తున్నారని తెలిసింది ఇంతకు ముందు వరకు. అవును. సో ఇప్పుడు ఆయన సీఎం గా గెలిచే అవకాశం ఏమన్నా ఉందంటారా? 100% అవకాశం ఉందమ్మా. మంచి క్వశ్చన్ వేశారు, మంచి ప్రశ్నే. ఓకే, ఇంతకు ముందు ఆయన 5 years ఉన్నారు, తర్వాత ఇదో 5 years, అంటే 11 years, అంటే టోటల్ 11 years. 11 years తర్వాత అంతకుముందు 5 years డైరెక్ట్ సీఎం పోటీ చేశారు. ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోవాలి? 5 yearsలోని అంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఈయనేం చేస్తాడో అన్న ఫీలింగ్లో చాలా మంది ఓట్లు వేయలేదు. ఇప్పుడు 11 years అవుతుంది. ప్రజలకు సాయం చేయడమే కాదు, నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు. ఏం చెప్పాను? నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ని ఒక కెమెరా స్విచ్ ఆన్ చేయించారంటే ఒక పక్కనేమో ఈ షూటింగ్ డిస్కషన్ జరుగుతుంది, ఓ పక్కన రాజకీయ డిస్కషన్ జరుగుతుంది. నన్నే గుర్తుపెట్టుకొని ఎందుకు కెమెరా స్విచ్ ఆన్ చేయించారు అదన్నమాట ఆయన బ్రెయిన్. 100% ఈసారి డెఫినెట్గా సీఎం అవుతున్నారు. తర్వాత అందరూ కలిసి ఓట్లు ఈసారి బాగా వేస్తారు. 100% సీఎం. అంటే ఆంధ్రాలో ఈసారి తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100% తారుమారే ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నానంటే ఆ విధంగా నేను మీకు, నన్నే ఎంత చేశారంటే ప్రజలు ఎంత బాగా చూస్తారు. నన్ను ఒక్కడిని ఒక ఆఫ్టర్ చిన్న ప్రొడక్షన్ టీ కాఫీ ఇచ్చుకునే వ్యక్తిని నా 40 years ఇండస్ట్రీ గుర్తు పెట్టుకొని ఆయన చేత కెమెరా స్విచ్ ఆన్ చేయించారు అంటే ఏంటి? ఈ విధంగా ఆ ప్రజలకు ఎంత బాగా చేయగలుగుతారు అది. దాన్ని బట్టి 100% ఆయన సీఎం ఈసారి. ప్రతి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈసారి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ, చిన్న పెద్ద ఫ్యాన్స్ తర్వాతే. నేను ఏమంటున్నానంటే, పెద్ద కాకుండా, ముసలోళ్ళే కాకుండా, చిన్నవాళ్లే కాకుండా ఫ్యాన్స్ కూడా అందరూ కలిసి ఈసారి డెఫినెట్గా ఓట్లు వేసి గెలిపించమని నేను చెప్తున్నాను. గెలిపిస్తున్నారు కూడా 100%. మీరేమో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారేమో నేను సీఎం క్యాండిడేట్ కాదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు అంటున్నారు. సో మీరు నెక్స్ట్ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఈయన కలిసి ఉంటేనే 100% బెటరు ఉండాలి కూడా. కానీ ప్రజలందరికీ ఈసారి
పోయిన 5 ఇయర్స్‌లో ఎవరు వేయలేదు. ఆయన గురించి పెద్దగా తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నారు. 100% సీఎంగా ఈయనే అవుతారు. ఈయనకే ఏస్తున్నారు ఓట్లు. ఆయన సీఎం అనే కానీ అవ్వకపోని మనకు అనవసరం గొడవ. ఆయనకి ఇష్టం ఉన్నాయి లేకపోని. కానీ ప్రజలు ఈసారి 100% సీఎం చేస్తారు. పెద్దంటియార్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది మాకు? ఓకే. నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పాను కదమ్మా! 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కూడా నేను అంతకుముందు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేశాను. తర్వాత 'ఆహా పెళ్ళంట' సినిమా అయిన తర్వాత నేను పెద్ద ఎన్టీఆరే కాదు, అక్కినేని నాగేశ్వరరావు కాదు, వాణిశ్రీ గారు కాదు, వాళ్ళతో కూడా చీఫ్‌గా పనిచేశాను, అసిస్టెంట్‌గా పనిచేశాను. నాకు ఈ కార్డు ఇప్పించిన అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ గారు కూడా "అబ్బా! నువ్వు ఇంత వాడయ్యావా మళ్ళీని, నువ్వు చీఫ్ అయిపోయావా? మళ్ళీ మాతోటే నువ్వు పనిచేస్తున్నావు అంటే రియల్లీ గ్రేట్" అని ముగ్గురు కూడా మెచ్చుకునేవారు. ఇది పెద్ద ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మొత్తం ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ, కృష్ణరాజు గారు, వీళ్ళందరితో నేను పనిచేశాను అప్పుడు. గబ్బర్ సింగ్ కిచెన్ కౌంటర్లోనేమో దేవుడు ప్లేస్లో ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టుల ఫొటోస్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఇదంతా ఎలా? నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను మేకప్ మ్యాన్ అవ్వాలనుకున్నాను. మేకప్ మ్యాన్ అవ్వకుండా ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, ఒక ప్రొడక్షన్ చీఫ్‌గా నన్ను ఎవరు చేశారు? వాణిశ్రీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు నన్ను. తర్వాత 'గబ్బర్ సింగ్' సినిమా చేయగానే నేను పవన్ కళ్యాణ్‌తో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. వీళ్ళందరూ ఇన్ని చేశారు కానీ నాకు ఎవరు హెల్పింగ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ నాకు చాలా హెల్పింగ్ చేశారు. ఎట్లా అంటే ఒకసారి 'గబ్బర్ సింగ్' మెస్ అని ఒకటి పెట్టుకున్నాను, దానికి హెల్పింగు. తర్వాత కెమెరా తీసి ఆన్ చేశారు, దానికి ఒక హెల్పింగు. తర్వాత మా ఇంట్లో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా ఆయన మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇది పెట్టాను. దీంట్లో కూడా ఆయన హెల్పింగ్ ఉంది. అందుకని రాగానే ముందు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అని చెప్పేసి అక్కడ పెట్టి, ఇక్కడ చనిపోయిన వాళ్ళు అందరి ఫోటోలు ఎందుకు పెట్టాను తెలుసా? నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో వీళ్ళందరి దగ్గర నేను పనిచేశాను. ఇటువంటి వ్యక్తుల ఫోటోలు పెట్టుకోవాలి. దేవుడి ఫోటో కాదు, ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో, అక్కడ ఇంకొక దుర్గమ్మ ఫోటో, అక్కడ ఎవరెవరో రాముడి ఫోటో పెట్టేస్తారు. వాళ్ళు ఏమీ మనం చేయరు. వాళ్ళు ఎవరు మళ్ళీ ఆశీర్వదిస్తారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు హెల్ప్ చేశాడు. అటువంటి వ్యక్తిని నేను పెట్టుకోవాలి. వీళ్ళందరితో పని చేశాను కాబట్టి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయకపోయినా కూడా చాలా సీనియర్స్. అటువంటి వ్యక్తులు మన ప్లేస్‌లో ఉంటే బిజినెస్ డెవలప్ అవుతుంది. కానీ మీకు ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో ఈ ఇండస్ట్రీ మీద మాకు తెలుస్తుంది. ఈ అడుగు పెట్టిన కరెక్ట్. వెంటనే మాకు కరెక్ట్. అర్థమవుతుంది. అవును. సో అది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం అని ఇప్పుడు చెప్పాను. ఇది 40 ఇయర్స్ ఇండస్ట్రీలో. ఇది ఎవరో దేవుడి ఫోటోలు పెట్టుకోవడం కాదు. ఇటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటేనే దాని మీద అభిమానం, ప్రేమ ఏర్పడుతుందన్నమాట. ఈ కిచెన్ గురించి మేము చాలా విన్నామండి. అమ్మా! మీరు ఈవెన్ యూజ్ చేసే ఇక్కడ తీసుకొచ్చే కర్డ్ అయితే ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా కేవలం కోటిలో ఉన్న ఒక్క కరెక్ట్. డైరీ ఓహ్! నుంచి మాత్రమే ఆ! తీసుకొస్తున్నారని మాకు అది కరెక్టే. అది కరెక్టే. తెలిసింది. ఇది ఏమంటే నేను ఒక 40 ఇయర్స్ బిఫోరే నేను ఒక ట్రెండ్ సృష్టించుకున్నాను. ఏందంటే ఏది పెట్టినా డిఫరెంట్‌గా పెట్టాలి. అక్కడ పెరుగు ఎంతో తెలుసా? ఈ కోటిలో ఒక శ్రీ మహాలక్ష్మి అదే పెరుగు అని చెప్పేసి ఒకటి ఉంటదనమాట. అది ఆ పెరుగు ఆర్టిస్టులు నా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా తింటానే ఉన్నారు. ఒక బ్రాండ్ తయారు చేశాను. ఆ బ్రాండ్ ఎట్లా? ఒకటే క్వాలిటీ. అంటే అదే పెరుగు, అదే మాస్టరు, అదే నాన్ వెజ్, అంటే క్వాలిటీ, టేస్టు నీట్‌గా. అదే విధంగా ఈ 'గబ్బర్ సింగ్' కిచెన్‌లో నేను అదే టేస్ట్‌లు ఇచ్చుకుంటా, అదే కార్డ్ ఇచ్చుకుంటా, దాన్నే మేనేజ్ చేసుకుంటా వస్తున్నాను ఇప్పటి వరకు. సో మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నారు ఈ కిచెన్ గురించి? ఈ ఫైనల్ మేమైతే చూసామండి, ఓకే. చాలా క్లీన్ గా ఉంది, ఓకే. టేస్ట్ కూడా చాలా కరెక్టు. బాగుంది. సో మీరేం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు నేనేం చెప్పాలంటే డిఫరెంట్‌గా చేస్తున్నానమ్మా. నేను ప్రొడక్షన్‌లో ఒక డిఫరెంట్‌గా చేసుకొచ్చాను. క్యాటరింగ్‌లో కూడా డిఫరెంట్‌గా చేసుకొచ్చాను. ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ చేస్తున్నాను. ఏంటి అది. ఆ డిఫరెంట్ ఏందంటే ఒకటే. నేను ఒక ప్రొడక్షన్‌లో డిఫరెంట్‌గా ఏదో నీట్‌గా చేసుకొచ్చాను. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చాలా మటుకు చెప్పేసాను నేనది. తర్వాత క్యాటరింగ్‌లో కూడా డిఫరెంట్‌గా చేశాను. అది అందరికీ తెలుసు. టేస్ట్ అండ్ క్వాలిటీ నీటు. మీరు ఇప్పుడు పెరుగు గురించి అడిగారు. ఆ పెరుగు 40 ఇయర్స్ నుంచి అదే క్వాలిటీ, అదే నీట్ మెయింటైన్ చేసుకొస్తున్నాను. అది ఒక బ్రాండ్ తయారు చేశానన్నమాట. దీన్ని కూడా బ్రాండ్‌గా తయారు చేయబోతున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఎన్నో కర్రీ పాయింట్లు చూశాను నేను. చాలా కర్రీ పాయింట్లు చూశాను. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియా మొత్తం చూశాను. ఎక్కడ చూసినా కూడా ఇది కవర్లు తేవడం, ఆ కవర్లో ఏసేయడం, ప్యాక్ చేసేసి దారాలు కట్టేసి దాన్ని నిండా గలీజ్‌గా నీట్‌గా ఇప్పుకుంటుంటే మన మీదే పడిపోవడం, ఇక్కడ పెడితే కింద పడిపోవడం, అట్లాంటివి జరిగాయి కూడా. నేను అప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ కానీ పెడితే మాత్రం ఒక కర్రీ పాయింట్ పెట్టినా కూడా నేను డిఫరెంట్ చేయాలి.
అది ఏ విధంగా చేయాలి అని నేను చెప్తున్నాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది ప్యాకెట్స్ చెప్పాను కదా, ఆ ప్యాకెట్స్లోని డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. నేను ఎవరిని విమర్శిస్తాను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ చెప్తున్నాను, నీటి గురించి చెప్తున్నాను. ఆ ప్యాకెట్స్ వస్తాయి. ఆ ప్యాకెట్స్ వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఇక్కడే పెట్టేస్తారు. దాన్ని తున్నా కుదరదు, ఏం చేయలేము. అది దుమ్ము పట్టేసి ఒక స్టోర్లో పెడతారు అక్కడ. ఆ స్టోర్ నుంచి మళ్ళీ ఈ షాపులకు వస్తాయి, ఆ షాపు నుంచి మన దగ్గరికి వస్తాయి. మళ్ళీ దానిలోనే కర్రీస్ వేసి కట్టేసి ఇచ్చేస్తారు. కరెక్టా కదా? ఇస్తున్నప్పుడు అది నీట్ అన్నది లేదు. కరెక్టా? దీన్ని ఏ విధంగా నీట్ చేయాలన్నది నేను మనసులో ఆలోచించుకొని దీన్ని డిఫరెంట్గా తయారు చేశాను. ఎలా చేశారు? చెప్తా. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది ఏంటి, ఇందులోనే సాంబారు, ఇందులోనే రైసు, ఇందులోనే కర్రీ అనుకోండి. ఇప్పుడు ఏంటి, నేను కవర్లు తీసేసాను. సాంబారే కాదు, రసమే కాదు, పప్పే కాదు, ఏదైనా సరే ఇందులో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాడు. తింటారు, మిగతాది ఉంటే తర్వాత ఉంచుకుంటారు. అప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు, మరి అది ఫ్యాక్టరీ నుంచే వస్తుంది, ఇది ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. మీరు ఇది అంటే అది క్వాలిటీ కాదు అని చెప్పారు. మరి దీన్ని ఎలా? అదే, అది ఫ్యాక్టరీ నుంచి, ఇది ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. కరెక్టే. దీంట్లోని దుమ్ము ఉంటుంది, దాంట్లోని దుమ్ము ఉంటుంది. ఓకే, అదే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఇది మేము ఏం చేస్తాం తెలుసా, ఈరోజు ఎంతమంది 200 నెంబర్స్, 300 నెంబర్స్, 150 నెంబర్స్ మాకు తెలుస్తుంటారు ఎంతమంది జనాలు వస్తారన్నది. మేము ఏం చేస్తాం, ఓ బాయ్ తోటి ఇది నీట్గా తొడిపించేస్తాం టవల్తో. ముందు తొడిపించేసి అక్కడ పెట్టుకుంటాం. అదే కవర్స్ అయితే తొడనా కుదరదు. అది పాయింట్. దీనికి దానికి పెద్ద డిఫరెంట్ ఏమి లేదు. ఇదేముంది, మనం ఈ బేగం బజార్లోంచి ఈ షాపుల్లో తెచ్చుకుంటే ఎక్కువ డిఫరెంట్ ఉంటుంది రేటు. ఇదే నీకు డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. డైరెక్ట్ ఫ్యాక్టరీ అంటే ఎక్కడ ఫ్యాక్టరీలో ప్రింట్ అవుతాయో అక్కడి నుంచి తెచ్చుకుంటే 150 కాస్ట్ అనేది కూడా కాస్ట్ తగ్గుద్ది. కస్టమర్స్ కూడా మనం నీట్గా, క్వాలిటీగా, టేస్టీగా ఫుడ్ ఇవ్వగలుగుతాం. అది ప్లానింగ్. అంతేగాని ఆ కవర్లో కూడా మేమే కట్టేస్తే ఇంకేముంది వాళ్ళకి మనకి అంతే. ఇదే కడతారు కొంతమంది, ఎట్లా రైస్ అని, నాన్ వెజ్ అని, బిర్యానీలు అని ఇట్లాంటి అట్లా ఇస్తారు. మేము ఆ విధంగా కాదు. ఇది రసమన్నా కానీ ప్రతి ఒక్కటి చట్నీతో సైతంగా, కాబట్టి పులకాలతో సైతంగా ఇందులోనే పెడుతున్నాం. పులకాలు కవర్లో పెట్టచ్చు కదంటే, ఇప్పుడు మీరు అన్నారు చూడు, మరి కవర్లో దుమ్ము ఉంటుంది అన్నారు. మరి నేను దొరుకుతాను కదా, దొరకకుండా అవి కూడా ఇందులోనే పెడుతున్నాం. క్వాలిటీ, నీటు, టేస్ట్ మెయింటైన్ చేస్తున్నాను 40 years నుంచి. ఈ గబ్బర్ సింగ్ కిచెన్ కూడా దీన్ని కూడా బ్రాండ్గా తయారు చేయబోతున్నాను. గబ్బర్ సింగ్ కిచెన్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ అన్ని రకాల వెజ్ బఫెట్ ఉన్నాయి. అలాగే బిర్యానీ కూడా నేను ఇంతకు ముందు తిన్నానండి, చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. అంతేకాకుండా బయట కూడా గబ్బర్ సింగ్ కిచెన్ బిర్యానీ, చేపల పులుసుకి మంచి పేరుంది. అంటే మీరు బిర్యానీలో కలర్స్ ఏం యూజ్ చేయరు, న్యాచురల్ గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు అని టాక్ ఉంది. అంటే అలా థాట్ మీరు ఎలా చేయగలుగుతున్నారు? మంచి మాస్టర్లు పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒక మాస్టర్ తోటి పని చేపిస్తున్నాను. ఎప్పుడంటే ఇప్పుడు 2 మాస్టర్లే మారారు నాకు. 42 years నుంచి 2 మాస్టర్లే. నాకు ఇచ్చినే కాదు, ఇదే కాదు, ఎవరితో పడితే వాళ్ళతో చేంజ్ చేసి బ్రాంచీలు పెట్టేస్తుంటే డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫస్ట్ బ్రాంచీలోనే బాగుంటుంది, ఇక తర్వాత బ్రాంచీలో బాగోదు అనమాట. అదేవిధంగా కలర్స్ లేకుండా నీట్గా, న్యాచురల్గా మన ఇంట్లో చేసుకున్నట్టు, కారాలు లేకుండా, ఆ కారం మేమే కొడతా, మేము లేడీస్తో కొట్టిస్తాం కారాలు కొట్టించుకుంటా, ఆ కారమే వాడుతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము డబ్బాలు లేకుండా, బయట తెచ్చుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము తెచ్చుకొని దాన్ని మేము ఇక్కడే, అదే ఎవరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమే చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసి మంచి ఆయిల్ వాడతాం. అంటే మంచి అని నేను చెప్పను, గోల్డ్ డ్రాప్ ఆయిల్ నేను ఎప్పుడు వాడతాను 42 years నుంచి. అదే ఆయిల్ వాడతాం. మరి కారాలు లేకుండా టేస్టు, నీటు, క్వాలిటీ, నేను ప్రతిదీ దగ్గరుండి నేను కడిగిస్తాను. నాన్ వెజ్ నేనే తెస్తాను, నేనే కడిగిస్తాను. వండిన దాకా నేను అక్కడే ఉండి నేను దగ్గరుండి మళ్ళీ వడ్డిస్తాను. అది ఎంత అందరికీ సాధ్యం కాదు. నాకే సాధ్యం. అంటే అంత పేరు ఎందుకు వచ్చింది, ఆ విధంగా చేయబట్టి అంత పేరు వచ్చింది. దీన్ని మళ్ళీ నేను డిఫరెంట్గా చేయబోతున్నాను. ఎట్లా డిఫరెంట్, డబ్బాల్లో ఇందాక చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ డబ్బాల్లో కూడా దుమ్ము ఉంటుంది, అదే ఫ్యాక్టరీ నుంచి వచ్చిందే. కానీ దాన్ని తొడిపించి సాంబారే కాదు, రసమే కాదు, పచ్చడే కాదు, ఇంకేదైనా ఉన్నాయి, ఎనీ కర్రీస్, బిర్యానీ కాదు, వైట్ రైసే కాదు, అన్ని దీంట్లో ఇచ్చుకుంటా నీట్గా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాను, క్వాలిటీ ఇస్తున్నాను. అది. సో గబ్బర్ సింగ్ కిచెన్ ఫుడ్ ఈ మంచి టేస్ట్ ఉంటుందని, అలాగే మాకు కూడా కడుపు నిండా బాగా తినిపించేశారు. అదండి, ఈ రోజు గబ్బర్ సింగ్ కిచెన్ కి రావడం, ఇంత మంచి టేస్టీ ఫుడ్ తినడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇండస్ట్రీలో 42 years నుంచి ఉన్న మీలాంటి గొప్ప వ్యక్తుల్ని కలవడం మాకు నిజంగా చాలా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్.